మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఈ దేశం బహుళజాతి సంస్థల చేతుల్లో ఉంది. ప్రపంచం గూడా బహుళజాతి సంస్థల చేతుల్లో ఉన్నది. సో, సుమారుగా 500 ఏమో అని నేను గతంలో జెప్పాను. దేశంలో బహుళజాతి సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఒక 5,000 దాకా ఉండొచ్చనేది. సో, మరింత డేటాతోని మీ ముందుకి ఈ వీడియో తీసుకొచ్చే ప్రయత్నం జేస్తాను. ప్రపంచమంతా బహుళజాతి సంస్థల నేపథ్యంలో ఉన్నది. దాన్నెవరు కాదనలేరు. సో, విదేశీ ప్రత్యక్ష పెట్టులు గతంలో ఒక రాజ్యాన్ని రాజులు రాచరికాలు పోయినాయి. ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. రాయసూయ యాగం చేసేవాళ్ళు, గుర్రాల యాగం చేసేటోళ్ళు, రకరకాల యుద్ధాలు చేసేవాళ్ళు. ఆ విధంగా రాజ్యాలను ఆక్రమించుకునేటోళ్ళు పక్క రాజ్యాల్ని. ఎప్పుడు రాజు ఎప్పుడు ఎంతకాలం బతుకుతారో అతని ఆయుష్షు చెప్పలేని పరిస్థితి ఉండేది. సో, కత్తులు, గదలు ఇట్లా యుద్ధాలు, గుర్ర యుద్ధాలు, ఏనుగులు, ఒంటెల యుద్ధాలు రకరకాలు జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తా ఉండేవాళ్ళం. సో, ఇట్లాంటి పరిస్థితులు ఉండేవి సోదరులారా, సోదరీమణులారా. సో, ఈ పరిస్థితుల్లో నేనేం చెప్పదలుచుకున్నానంటే సో, మా కాలం మారుతుంది. వలసవాద ఏ దేశాలకు దేశాలు స్వతంత్రం వచ్చాయి. ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ క్రమంలో నూతన వలసవాదం వచ్చింది, సామ్రాజ్యవాదం వచ్చింది. అవి ఫారిన్ డిస్ఇన్వెస్ట్‌మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతోని ముందుకొస్తా ఉన్నారు. ఇంకోవైపు స్వదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని డిస్ఇన్వెస్ట్‌మెంట్ చేసి వాటిని హరించి వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో, తమ దేశాలకు తరలించుకుపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు రాకముందు భారతదేశం జీడీపీ గానీ, నేషనల్ ఇన్‌కమ్ గానీ 5% ఉండేది. అంటే 5% ఉండేది. కానీ వాళ్ళు పోయే నాటికి అది ఆళ్ళ పరిపాలనా క్రమంలో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం పరిపాలనా క్రమంలో 5% 4, 3, 2% పడిపోయి, 1% పడిపోయి భారతదేశం నుంచి 47 ఆగస్టు 15కి వాళ్ళు వెళ్ళిపోయే నాటికి మనం చూసుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయే నాటికి 0.5%గా ఈ దేశ జీడీపీ మనకు కనిపిస్తా ఉంది. సహజంగా పెట్టుబడిదారుడి యొక్క లక్షణం, క్యాపిటలిస్ట్ యొక్క లక్షణం, బహుళజాతి సంస్థల మల్టీనేషనల్ యొక్క కంపెనీల యొక్క లక్షణాలు, ఫండమెంటల్స్, భూము, పునాది అన్నీ కూడా లాభాపేక్షతోని ప్రాఫిట్స్ మీద ఆధారపడి ఉంటాయి. ప్రాఫిట్స్ వస్తేనే వాళ్ళు కంటిన్యూ అవుతారు. వాటికి బ్యాలెన్స్ ఉన్నా కూడా వచ్చే వాటికి ఖర్చు అయ్యే వాటికి సమానం ఉంటే వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. ఇది ఫ్యాక్టరీ కానీ, ఖనిజాల తవ్వకాలు కానీ, ఎనీవన్. సో, అట్లా ఉంటుంది. అట్లాంటి వాళ్ళ చేతుల్లో ఈ దేశాలను పెడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రపంచంలో 3 రకాల దేశాలు ఉన్నాయి. ఒకటి పేద దేశాలు, 2 అభివృద్ధి చెందుతున్న దేశాలు, మూడోది అభివృద్ధి చెందిన దేశాలు. ఒకటి పేద దేశాలు, 2 అభివృద్ధి చెందుతున్న దేశాలు, 3 అభివృద్ధి చెందిన దేశాలు, డెవలప్డ్ కంట్రీస్. సో, ఈ పేద దేశాలకు సంబంధించి వాళ్ళు షరతులు పెట్టే పరిస్థితి ఉండదు. వీళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు అభివృద్ధి చెందినటువంటి దేశాలు. కానీ మధ్యతరగతి దేశాలని వాళ్ళు వినరని, వాళ్ళు స్వయం సమృద్ధి వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని రకరకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి వాళ్ళ మీద యుద్ధాలు సరిహద్దు వాళ్ళతో గొడవలు చేపించడం, లేకపోతే ఎక్కువ వడ్డీలని, ఎక్కువ టాక్సేషన్ వాళ్ళు దిగుమతి చేసుకునే వస్తువుల మీద ఆయా దేశాల నుంచి, అది యూరోపియన్ ఎకానమీ యూనియనా, లేకపోతే G20 ఇంకోటి పేరుతోని ఆ దేశాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రయత్నం చేస్తాయి. వీటన్నిటి ఈ దేశాల యొక్క వెనక ప్రధానంగా బహుళజాతి సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయని మనం చెప్పవచ్చు. సో, మార్కెటింగ్ పెరిగింది. సో, ఇవాళ మనం ప్రపంచ కుగ్రామం అయిపోయింది. ఎల్‌పీజీ అనుభవాలు మనకు చెప్తున్నాయి. 1980 నుంచి స్టార్ట్ అయినటువంటి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ 1991 నాటికి అఫీషియల్‌గా భారత ప్రధానమంత్రి పివి నరసింహారావు అఫీషియల్‌గా ఎల్‌పీజీని ప్రవేశపెట్టాడు. సో, దాని ద్వారా ఏం జరిగింది? చరిత్ర రికార్డెడ్‌గా ఉన్నది. ఏం జరిగిందయ్యా అంటే అది ధనవంతుల్ని మరింత ధనవంతులను చేసింది, పేదల్ని మరింత పేదలను చేసింది అనేది రికార్డెడ్. దాని మీద అనేక మంది ఎక్స్‌పర్ట్స్ కానీ, ఎకనామిస్టులు కానీ, చరిత్రకారులు కానీ, అనేక మంది రివ్యూస్ రాసేవాళ్ళు కానీ చెప్తున్నటువంటి మాట అనేది నేను చెప్పదలుచుకున్నాను. సో, వ్యూహాలు మారి 90 ప్రారంభంలో 37,000 బహుళజాతి కంపెనీలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ఆక్రమించాయి. 37,000 ఉన్నాయి 1990 నాటికి. సో, ఈ కంపెనీ భారీ మొత్తాన్ని ఆర్థిక వనరులు కలిగి ఉన్నాయి. 200 అగ్రశ్రేణి బహుళజాతి సంస్థలు. ఈ 37,000లో 200 బిగ్గెస్ట్ అవి మామూలు కంపెనీల నుంచి ఇందులో టాప్ లెవెల్ ఉన్నటువంటి 200 మల్టీనేషనల్ కంపెనీలు, ఎంఎన్సీలు సంపాదించిన ఆదాయం 1982లో $3,046 బిలియన్ నుంచి 1992 నాటికి $5,862 బిలియన్ పెరిగిందనేది వీళ్ళు టాక్సేషన్ రహస్యంగా బ్లాకింగ్ పెట్టుబడిదారులు అంటే లెక్క చూపించరు. ఆ చూపించే లెక్కలకి ఎంత పెరిగిందంటే చూడండి, దీనికి ఇంకా 5 రెట్లు, 10 రెట్లు, 100 రెట్లు, 1000 రెట్లు ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇదే కాలంలో జీడీపీలో బహుళజాతి సంస్థల వాటా 24.2% నుండి 26.8% పెరిగింది. 1992లో బహుళజాతి సంస్థల సంఖ్య లాభాలు $73.8 బిలియన్. ఇందులో అతిపెద్ద బహుళజాతి సంస్థలు ఏదైతే 10 బహుళజాతి సంస్థల వాటా $38.8 బిలియన్, అంటే 47%. అంటే ప్రపంచ బహుళజాతి సంస్థల సంఖ్య 60,000 దాటినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో, ఇది పరిస్థితి. ప్రపంచ బహుళజాతి సంస్థలు 60,000 దాటినప్పుడు అంటే ఈ దేశంలో పెట్టుబడిదారులు పెరుగుతున్నారా?
ఈ ప్రపంచంలో పెట్టుబడిదారులు మల్టీనేషనల్ కంపెనీలు పెరుగుతున్నాయి, పేదలు పెరుగుతున్నారు, అది చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో భారత ప్రభుత్వం ఏం చెప్తా ఉందా, దేశంలో 80 కోట్ల నుంచి మేము 100 కోట్ల మందికి రేషన్ వేస్తున్నామని. సో అంటే పేదలు పెరుగుతున్నారని పరోక్షంగా ప్రభుత్వం చెప్తా ఉంది. బహుళజాతి సంస్థలు పెరిగిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మీద దుష్ప్రభావం ఉందనేది అభిప్రాయం ఉంది. సో 1970లో కూడా అత్యున్నత స్థానంలో ఉన్న కంపెనీల ఆస్తులు దాదాపు 37.7% బహుళజాతి సంస్థల నియంత్రణలో ఉంది. పారిశ్రామిక లైసెన్స్ విధాన విచారణ కమిటీ అంచనాల ప్రకారం 1966లో భారతదేశంలో 10 కోట్ల రూపాయలు అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులతో దాదాపు 112 బహుళజాతి సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీలో 48 కంపెనీలు విదేశీ శాఖలు లేదా విదేశీ కంపెనీల భారతీయ అనుబంధ సంస్థలు 14, ఇతర కంపెనీలు భారీ రుణాలు 54% ఉంది. మిగిలిన ఇతర కంపెనీలు కూడా విదేశీ ఆధిపత్యంలో ఉన్నాయి. సో 1960 మధ్యకాలంలో పాశ్చాత్య విదేశీ మూలధనం కంపెనీలు పెద్ద వ్యాపారాలను కలిగి ఉన్నాయి. సో వీటి యొక్క లక్షణం ఆర్థిక వ్యవస్థ యొక్క కంపెనీల యొక్క లక్షణం ప్రాఫిట్స్ తప్ప మరొకటి ఉండదండి. ఇందులో ఇంకా ఎన్ని చెప్పినా, ఎన్ని చదివినా, ఎన్ని రివ్యూ చెప్పినా, ఎన్ని విశ్లేషణ చేసిన ఇదే ఉంటుంది. సో బహుళజాతి సంస్థల వనరులు అధ్యయనం చేశారు. ఈ కంపెనీల యొక్క మొత్తం ఆర్థిక వనరులు 5.4% మాత్రమే విదేశీ వనరుల ద్వారా అందించబడింది. మిగిలిన 94.6% భారతదేశ వనరుల ద్వారానే అందించబడిందని అధ్యయనం తెలిపింది. బయట నుంచి వాళ్ళు ₹5.40 తెచ్చుకుంటే మన వాళ్ళు ₹94.60 ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు 100కి. సో ఇది లాభాలు ఎట్లా తరలించబోతున్నారనే దానికి 2020-21కి 2,50,000 కోట్ల రూపాయలు ఉన్న కార్పొరేట్ లాభాలు, కార్పొరేట్ అంటే మల్టీనేషనల్ కంపెనీ లాభాలు 2024-25కి వచ్చేసరికి 7,999 కోట్ల రూపాయలకు పెరిగినట్టుగా మనకి లెక్కలు చెప్తా ఉన్నాయి. సో ఇది కార్పొరేట్ వ్యవస్థ పెరుగుతుందని చెప్పడానికి ఉదాహరణ. 2020-21 నుంచి 2025 మధ్య కాలంలో బహుళజాతి సంస్థల లాభాలు ఏదైతే ఉందో 3-4 రెట్లు పెరిగినట్టుగా ఆర్బీఐ వాళ్ళు చెప్తా ఉన్నారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు. దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని చెప్పడానికి ఎంతకంటే వేరే అవసరం లేదు. సో ఇది పరిస్థితి. సో ఆక్స్ఫామ్ నివేదిక చెప్పేది ఏంటంటే 2017లో దేశ సంపదలో 73%, 100కి 73%, అంటే 100 రూపాయలకి 73 రూపాయలు 1% సంపన్నుల చేతుల్లోనే ఉంది. ఇక మిగిలిన 37%, 99% ప్రజల చేతుల్లో ఉంది. 99% మంది ప్రజలకి 33% అంటే 1% ప్రజలకి 73% ఆస్తులు ఉన్నట్టుగా ఈ దేశ సంపదకు సంబంధించి ఆక్స్ఫామ్ నివేదిక వాళ్ళు చెప్తా ఉన్నారు. వాస్తవమే ఇది. ఎవరి ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, పాలకవర్గాలు పనిచేస్తూ ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి దేశ ప్రజలు, అసంఘటిత రంగ ప్రజలు నెలకు 5,000తోని, నెలకు 10,000తోని, నెలకు 15,000తోని, నెలకు 20,000తోని బతికేస్తూ ఉన్నారు. సో ఇంకొక వైపు 40 నుంచి 60 కోట్ల మిడిల్ క్లాస్ పీపుల్ ఏ నెలకు ఆ నెల బతికేస్తూ ఉన్నారు. ఆ ఇంగ్లాండ్ ఇన్స్టాల్మెంట్లో వస్తే ఇంగ్లాండ్ కొంటామన్న భావనలో, ఆ ఫీలింగ్స్తో బతికేస్తూ ఉన్నారు. ఇది ఈ దేశ పరిస్థితి, దౌర్భాగ్యం. సో రాయితీలు, రుణాలు రద్దు చేస్తున్నట్టుగా మనకి అనిపిస్తుంది. సో ఒకవైపు ఈ దేశంలో ప్రజలందరికీ కలిపి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా సుమారుగా 10 లక్షల కోట్లు రాయితీలు, అవి రేషన్ బియ్యంతో సహా కలుపుకుంటే అన్ని రాయితీలు, సంక్షేమ పథకాలు, పెన్షన్ పథకాలు కలుపుతుంటే 10 లక్షల కోట్లు ఇస్తే ఈ దేశం మల్టీనేషనల్ కంపెనీలకి, క్యాపిటలిస్టులకి సుమారుగా 56 లక్షల కోట్లు ఇప్పటికే ఇచ్చినట్టుగా ప్రభుత్వ నివేదికల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఆర్బీఐ వాళ్ళు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 2014-24 మధ్య 2014-2024 మధ్య సంవత్సరాల్లో భారతీయ బ్యాంకులు మండుబాకాయల పేరుతోని 16,61,310 కోట్ల కార్పొరేట్ రుణాలను రద్దు చేసిందట. మళ్ళీ చెప్తాను, ఎవరన్నా రైతు ఇవ్వలేదంటే, ఒక వ్యవసాయ కూలీ ఇవ్వాలంటే ఇంట్లో బొచ్చి అబ్బోలే అన్నీ గుంజుకొని పోతారు. 2014-24 మధ్య అంటే ఈ పీరియడ్ అంతా బీజేపీ పీరియడ్ 16,61,310 కోట్ల రూపాయల రుణాలు రద్దు చేశారట. ఇవి కాకుండా 2024-25కి సంబంధించి ఆర్థిక సంవత్సరంలో 91,260 కోట్లు కూడా రద్దు చేసినట్టుగా మనకు కనపడతా ఉంది. అంటే సుమారుగా 18 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు రద్దు చేసినట్టుగా మనకు కనపడతా ఉంది. మళ్ళీ చెప్తాను, 2014 నుంచి 2024 మధ్య 16,61,310 కోట్ల కార్పొరేట్ రుణాలు రద్దు చేస్తే 2024-25కి సంబంధించి వచ్చినప్పుడు 91,260 కోట్ల రూపాయలు రుణాలు రద్దు చేశారు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి సామ్రాజ్యవాద దేశ ప్రయోజనాలు కాపాడటానికి, బహుళజాతి సంస్థల ప్రయోజనాలు కాపాడటానికి పాలకవర్గాలు పనిచేస్తాను. ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి ఎన్నికలప్పుడు పనిచేస్తారు, అధికారానికి కొంత, ప్రతిపక్షానికి కొంత. వాళ్ళు ఒకటేం బిల్లు పెట్టడు, రెండోవాడు పెట్టినా కూడా మాట్లాడకుండా ఆ విధంగా నడుస్తుంది ఈ దేశం. పెట్టుబడిదారుల కనుసన్నల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి యొక్క స్వభావం అంతా. అందుకోసం ఈ దేశంలో బహుళజాతి సంస్థల దోపిడీకి, దేశ సంపద తరలించుకుపోవడానికి కేంద్ర ప్రభుత్వ విధి విధానాలు తప్ప కారణం మరొకటి కాదనేది మనకి స్పష్టమవుతుంది. సో అందుకోసం వీళ్ళ మీద
బా ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు, బహుజనులకు సంబంధించి, ఈ దేశంలో పేదలు, ఈ దేశంలో అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదలకు సంబంధించి ఈ కార్పొరేట్ శక్తులకి కావిలి కాసే కుక్కలు ఏవైతే ఉన్నాయో, వాచ్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో, పెట్టుబడిదారులకు కావిలి కాసే కుక్కలు, వాళ్ళ ప్రయోజనాలు చూస్తే గానీ, వీళ్ళు అడ్డ మీద కూలీలాగానే బతకాలి ఈ దేశ ప్రజలు. స్వయం సమృద్ధిగా వాళ్ళ కాళ్ళ మీద అడ్వాన్స్ ఉన్న చైనా, అడ్వాన్స్ ఉన్నటువంటి 1000 సంవత్సరాల అడ్వాన్స్ ఉన్న అమెరికా స్థాయికి ఈ అవినీతి పాలకులు, దుర్మార్గమైనటువంటి పాలకులు తీసుకుపోతారని మనం ఫీల్ కావటం మన యొక్క దీన పరిస్థితికి అద్దం పడుతుందని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో బహుళజాతి సంస్థలు పెట్టుబడిదారులకి ప్రయోజనాలు కాకుండా దేశ ప్రజల నిజ జీవితాల్లో వెలుగులు నిండే విధి విధానాల వైపు అడుగులు వేయాలని చెప్పేసి, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్, భూమి పంపిణీ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల సమాజం కోసం ఆ వైపుకు అడుగులు పడాలని చెప్పేసి, ఈ దేశ సంపద సృష్టించే ప్రజలకి ఆ పంపిణీ కూడా చివరి వ్యక్తి, చివరాఖరి ఆదివాసీ, దళిత కాలనీలు, బీసీ కాలనీలు, ఈ దేశంలో ఉంటే ప్రజలందరికీ అందినాడే అది నిజమైనటువంటి స్వతంత్రం అని చెప్పేసి, ఆ వైపుగా ఈ దేశం అడుగులు వేస్తుందని చెప్పేసి, ఆ వైపుగా అడుగులు పడాలని చెప్పేసి, ఈ క్రమంలో న్యూ లక్ష్య ఆర్గనైజేషన్, అది గుండు పిన్నమనంతో, పిన్నీస్ మనంతో, ఖమ్మంకిలా అంతో, హిమాలయ పర్వతాలంతో, ఇన్ఫినిటీ అంతో తన వంతు కర్తవ్యాలు ఈ ఐడియాలజీతో వెళ్ళేటువంటి వాడితో కలిసి తన వంతు కర్తవ్యాలు నిర్వర్తిస్తుందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.